నమః సకల కళ్యాణకారిణి కరుణాత్మని శ్రీవత్సవక్షసే తస్మై లక్ష్మీనారాయణాత్మని. అత్యంత పవిత్రమైనటువంటి ఈ నిజ జ్యేష్ఠ మాసంలో శుభోదయ వేళ దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ జ్యేష్ఠమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ, ఈ జ్యేష్ఠమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మనందరం కూడా పొందగలం. భగవత్ కైంకర్యం కన్నా, గోవిందుడి యొక్క ఆరాధన కన్నా మరేమున్నది గొప్ప కార్యం ఈ లోకం. ఆ భగవత్ కైంకర్యాన్ని ఎంతగా అయితే మనం ఆచరించగలమో అంత గొప్ప భాగ్యాన్ని మనం అందరం కూడా పొందగలం. మానవులుగా భగవంతుడు మనల్ని పుట్టించాడు అనంటేనే, ఎందుకు పుట్టించాడు మానవులుగా మనల్ని భగవంతుడు అంటే స్వకైంకర్యోపకరణార్థం అని శాస్త్రం. వారి యొక్క కైంకర్యము చేయడానికి ఒక జీవరాశి ఉండాలి కదా ఈ లోకంలో. అందుకే మానవుడి యొక్క జన్మము తప్ప మనమేదో లౌకికమైనటువంటి భోగభాగ్యాలను అనుభవించడానికైతే కాదు. అందుకే అంటూ ఉన్నాం, నమః సకల కళ్యాణ కారిణి పరమాత్మని. పరమాత్మ ఎలాంటి వాడు అంటే ఆయన కరుణయే ఆత్మగా కలిగినటువంటి వాడు. అంతేకాదు సకల కళ్యాణకారిణి, ఈ లోకములో ఉండేటువంటి సకల కళ్యాణదాయకములైనటువంటి కార్యములకు కారణము ఆయనే. నీ ఒక విత్తనము నాటితే భూమి నుండి ఒక వృక్షము వచ్చి దాని నుండి పుష్పములు వచ్చి ఫలములు వస్తున్నాయి అంటే అదొక లోక కళ్యాణదాయకమైనటువంటి కార్యం. అది చేస్తోంది ఎవరు? భగవంతుడు. నీకు దాహమైతే అంత బావి త్రవ్వితే అంత తీయనైనటువంటి జలము భూమిలో నుండి రప్పిస్తున్నటువంటి వాడెవడు? భగవంతుడే. నీవెక్కడికి వెళ్ళినా నీకు తోడుగా ప్రాణవాయువు వచ్చి ఎప్పటికప్పుడు నిన్ను కాపాడుతూ ఉన్నదే. సర్వత్రా వ్యాపించి ఉండేలాగా ఆ ప్రాణవాయువును ఉంచుతున్నటువంటి వాడెవడు? ఆ భగవంతుడు. ఎప్పటికెప్పుడు మనం చూడండి, ఈ ప్రకృతి ఎంత గొప్పది అనంటే, ఏ కాలములో ఏ ఫలము మానవుడికి అందాలో ఆ ఫలములు అందుతాయి. మనం అందరం కూడా చూడవచ్చును, కొన్ని రకాలైనటువంటి కూరలు, కొన్ని రకాలైనటువంటి పుష్పములు, కొన్ని రకాలైనటువంటి ఫలములు వేసవి కాలములో మాత్రమే వచ్చేటువంటి ఫలములు కొన్ని, చలికాలంలో వచ్చేటువంటివి కొన్ని. ఎందుకు భగవంతుడు అలా సృష్టిస్తున్నాడు అంటే ఆ ఫలములలో ఉండేటువంటి గుణము వేసవిలో అవసరం. అందుకే చూడండి, జలయుక్తమైనటువంటి ఫలములు అవన్నీ కూడా వేసవిలో భగవంతుడు పండిస్తున్నాడు. ఎందుకంటే మానవుడికి ఆ సమయంలో కాస్త చలవ చేయాలి, ఆ పంటలప్పుడు వస్తాయి. అదేవిధంగా ఎప్పుడు ఏ కాలములో ఎలా ఉండాలో అవన్నిటినీ కూడా భగవంతుడు కాలానుగుణంగా కళ్యాణదాయకుడు కనుక ఆయన ఒక పద్ధతిని సృష్టించాడు. కానీ ఈ రోజున మన దౌర్భాగ్యం ఏమిటో తెలుసా అండి? ఇప్పుడు మన మానవుల యొక్క మేధస్సును తీసుకుని వెళ్ళి అందులో పెట్టి అన్నిటినీ హైబ్రిడ్ అనేటువంటి ఒక పదంతో సర్వకాల సర్వావస్థల యందు అన్నీ పండుతుంది. అన్నీ పండుతాయి, వేటిలోనూ రుచి ఉండదు.
నిజముగా ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే ఈ మధ్య కాలంలో జామకాయ అది తినాలంటేనే భయం వేస్తుంది. ఒకప్పుడు నిజమైనటువంటి జామ పండు తింటుంటే ఎంత ఆనందం ఉండేదో, ఆ రుచి ఉండేది. ఈ మధ్య వాటిని హైబ్రిడ్ చేశారు. ఆ జామకాయ కాస్త తాటికాయ అంత ఉంటుంది. దానిని కోసుకొని తింటుంటే చూడడానికి ఓహో ఇది జామట అని మనం అనుకోవాల్సిందే తప్ప నిజమైనటువంటి జామకాయ తిన్నటువంటి రుచి అందులో ఉండదు. ఎందుకంటే మానవ కృత్రిమ మేధస్సును తీసుకుని వెళ్ళి ప్రతి పాడి పంట ఫలములలో పెట్టేసేసి అన్నింటినీ ఆ విధంగా చేసేసాడు. సర్వకాల సర్వావస్థల యందు అన్నీ వస్తాయి. మామిడి పండు వేసవిలో కాదు, జనవరిలో కూడా వచ్చేట్టుగా తయారు చేశారు. ఇలాగా మానవుడు ఎప్పుడైతే దీన్ని కృత్రిమంగా చేస్తున్నాడో అవి తిన్నటువంటి వాడి యొక్క ఆరోగ్య శారీరక పరిస్థితులు కూడా రకరకాలుగా కకలావికలముగా మారిపోతూ, అలా కాకుండా భగవంతుడి యొక్క సృష్టిని సృష్టిగా మనం అది చూసినట్లయితే భగవంతుడు ఎప్పుడు ఎక్కడ ఏం కావాలో అవన్నీ కరెక్ట్గా ఆయన సృష్టించాడు. ఒక నియమబద్ధంగా చేశాడు భగవంతుడు. దానికి అనుగుణంగా మనం గనక బ్రతకగలిగామంటే మన జీవితం చాలా బాగుంది. అందుకే అంటున్నాం భగవంతుణ్ణి నమః సకల కళ్యాణకారిణి కరుణాత్మని శ్రీవత్సవక్షసే తస్మై. ఆయన ఇంకా ఎలాంటి వాడంటే సదా సర్వదా లక్ష్మీ విశిష్టుడై మనల్ని కాపాడుతూ ఉంటాడు. లక్ష్మీ విశిష్టత్వము అంటే ప్రకృతిని తన యొక్క అధీనములో ఉంచుకున్నటువంటి వాడు. అందుకే ఈ ప్రకృతి మనకు అనుగుణంగా ఉంటుంది అంటే భగవంతుడు ఆ ప్రకృతిని ఎంతో చక్కగా పాలిస్తున్నాడు. అందుకే అంటున్నాం శ్రీవత్స వక్షసే తస్మై లక్ష్మీ నారాయణాత్మని. కనుక ఈ ప్రకృతిలోనే ఉంటూ మనల్ని అందరినీ కూడా ఆరోగ్యకరంగా చూసుకుంటున్నటువంటి, ఆనందదాయకంగా ధర్మ మార్గంలో ఉంచుతున్నటువంటి ఆ లక్ష్మీనారాయణుణ్ణి గోవిందుణ్ణి మనం అందరం కూడా చక్కగా శరణాగతి చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున జూన్ 27వ తేదీ నిజ జ్యేష్ఠ మాస శుక్లపక్ష త్రయోదశి తిథి. త్రయోదశి తిథికి అధిదేవత ఎవరు అంటే కామదేవి. చతుర్విధ పురుషార్థాలలో ధర్మ అర్థ కామ మోక్షములలో తృతీయ పురుషార్థాధిదైవత ఈరోజు తిథికి అధిదేవత. వారి యొక్క అనుగ్రహంతో ధర్మానుగుణమైనటువంటి తృతీయ పురుషార్థాన్ని మనం అందరం కూడా పొందాలి అని కోరుకుంటాం. అదేవిధంగా ఈ రోజున నక్షత్రం అనురాధ నక్షత్రం. నక్షత్రమునకు అధిదేవత మిత్రః అను నామధేయము కలిగినటువంటి సూర్యుడు. ఈరోజు సూర్యుడు యొక్క ఆరాధనం మనకు ఆయురారోగ్యప్రదమవుతుంది. అదేవిధంగా ఈ రోజున వారం శనివారం. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనం మనకు మోక్షప్రదమవుతుంది. కనుక తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ నిజ జ్యేష్ఠ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. చందురుతోడ పూటిన సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తోడు నీడై ఉండానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా. నా
నాథేన మునినాథేన భవేయం నాథవానహం యస్య నైగమికం తత్వం హస్తామలకతాంగతం. ప్రియ భాగవతోత్తములారా, ఆచార్య సార్వభౌములలో అగ్రగణ్యుడైనటువంటి శ్రీమన్నాథమునుల వారి యొక్క వైభవాన్ని ఈనాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆచార్యుడు అంటేనే ఆచినోతి శాస్త్రార్థాన్ ఆచారే స్థాపయత్యపి స్వయం ఆచరతే యస్మాత్ తస్మాత్ ఆచార్య ఉచ్యతే అని శాస్త్రార్థాలని అంతటినీ కూడా క్షుణ్ణంగా తెలుసుకొని తాను కూడా ఆచరించి ఇతరుల చేత ఆచరింపబడేటట్టు చేయువాడే ఆచార్యుడు అన్నారు. అందువల్ల శ్రీవైష్ణవ సంప్రదాయంలో భగవంతుడి కన్నా కూడా ఆచార్యుడు మిన్నా అనేటువంటి ఒక నానుడి ఉన్నది. ఈ లోకంలో భగవంతుణ్ణి మనం నేరుగా చూడలేం. ఆ భగవంతుణ్ణి మనం ఆచార్య రూపంగా చూడాలి. వాస్తవంగా చూస్తే భగవంతుడే ఆచార్యుడిగా అవతరించారు అన్నారు. సాక్షాత్ నారాయణో దేవ కృత్వా మర్త్యమయీంతనం మగ్నానుద్ధరతే లోకాత్ కారుణ్యాచ్ఛాస్త్రపాణిన అని నారాయణుడే శ్రీమన్నారాయణుడే మానవ రూపాన్ని ధరించి ఈనాడు ఆచార్యుడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు అన్నారు. అటువంటి ఆచార్యులలో భగవంతుడే మొట్టమొదటి ఆచార్యుడు. కమపి ఆద్యం గురుం వందే కమలాగ్రమేధినం ప్రవక్త ఛందసాం వక్త అన్న రీతిగా మొట్టమొదటి ఆచార్యుడు శ్రీమన్నారాయణుడు, తరువాత మహాలక్ష్మి, తదుపరి విశ్వక్సేనుల వారు, తరువాత నమ్మాళ్వాళ్ళు తరువాత ఆచార్యులు ఎవరు అంటే శ్రీమన్నాథమునుల వారు అని. వీరి వైభవం ఏమిటి, తిరుమలకు వీరికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అంటే తిరుమలలో ఈనాడు తిరుమల నంబి వారి వంశీయులు తోడప్పాచార్యుల వారు ఆనాటి నుండి ఈనాటి వరకు తీర్థ కైంకర్యాన్ని, మంత్రపుష్ప కైంకర్యాన్ని, వేదపాలన కైంకర్యాన్ని చేస్తూ వస్తున్నారంటే దానికి ప్రధాన కారణభూతులు శ్రీమన్నాథమునుల వారు. అందుకే చెప్తూ ఉంటారు, జ్యేష్ఠమాసే త్వనూరాధ జాతం షటజిదాశ్రయం ఉద్ధర్తారం ప్రబంధానాం శ్రీమన్నాథమునిం భజే అన్నారండి. నాథమునుల వారు కాట్టుమన్నారు కోయిల్ అనేటువంటి ఒక క్షేత్రంలో, వీరనారాయణపురం అనేటువంటి క్షేత్రంలో అవతరించారు. కలియుగంలో ప్రారంభమై 3264 సంవత్సరములు గడిచిన తరువాత శోభకృత్ అనేటువంటి ఒక సంవత్సరంలో జ్యేష్ఠమాసంలో అంటే తమిళ ఆణినెల బుధవారం అనురాధ నక్షత్రంలో అవతరించారు. వీరు మొట్టమొదటగా తన యొక్క తండ్రి అయినటువంటి ఈశ్వర భట్టు స్వామి దగ్గర సమస్త వేదాంగాలంతా కూడా అభ్యసించారు. తదుపరి వీరు చేసినటువంటి కైంకర్యం ఏమిటి అంటే చక్కటి 3 గ్రంథాలని అనుగ్రహించారు. అందులో విశేషంగా అంటే న్యాయతత్వం, అదే ప్రకారం యోగరహస్యం, పురుష నిర్ణయం అనేది 3 గ్రంథాలు. వీరి యొక్క వైభవాన్ని అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. నాథముని వీరికి రంగనాథముని, రంగనాథుడు అనే నిజమైనటువంటి పేరు. తరువాత వీరే నాథమునులయ్యారు, శ్రీమన్నాథమునులయ్యారు. వీరు ఏ ప్రకారంగా తన యొక్క ఆ వైభవాన్ని ఎలా అంటే అందరూ కూడా వీరి దగ్గర ఆశ్రయించేవారు. నాథముని ఆడవందార్ మణక్కాళ్ళంబి, నాథమునుడి వారి యొక్క పౌత్రుడు ఆడవందారి వంశీయుల్లో చెందిన వారే తిరుమల నంబివారు. ఆనాడు ఆజ్ఞాపించారు, ఈనాడు అందరూ కూడా కైంకర్యం చేస్తూ ఉన్నారు. అందులో ఎంతో వైభవంగా ఆడవందారులు నాథమునుల వారి యొక్క వైభవాన్ని మనకు తెలియజేస్తూ నమోచింత్యాద్భుతాక్లిష్ట జ్ఞాన వైరాగ్యరాశయే నాథాయ మునయే అగాధ భగవద్భక్తి సింధవే నమః. అచింత్యమైనటువంటి, అద్భుతమైనటువంటి, అక్లిష్టమైనటువంటి, జ్ఞాన వైరాగ్య రాశి అయినటువంటి, అగాధ భగవద్భక్తి సింధువైనటువంటి శ్రీమన్నాథమునికి నమస్కారం అని తెలియజేశారు. అదే ప్రకారం ఇంకొక చోట
తస్మై నమో మధుజిదంగి సరోజతత్వ జ్ఞానానురాగ మహిమాతిశయాంత సీమ్నే నాథాయ నాథ మునయేత్ర పరత్ర చాపే నిత్యం యదీయ చరణౌ శరణం మదీయం అని కూడా తెలియజేశారు. వేదాంత దేశికుల వారు నాథేన మునినాథేన భవేయం నాథవానహం యస్య నైగమికం తత్వం అస్తామలకతాంగతమన్న రీతిగా సమస్త వేదాంగ వేదాంత శాస్త్రాలంతా కూడా అధ్యయనం చేసినటువంటి శ్రీమన్నాథమునులే నాకు నాథుడు అన్నారు. ఒక్క విషయం అండి, ఈనాడు ప్రతి చోట 4000 దివ్య ప్రబంధ సేవాకాలం జరుగుతూ ఉన్నదంటే దానికి నాథమునులే ప్రధాన కారణభూతుడు. నమ్మాళ్వారు యోగదశలో వారు సాక్షాత్కరింపచేసుకుని 4000 దివ్య ప్రబంధాన్ని పొందారు కనుక శ్రీమన్నాథమునులు లేకపోతే 4000 ప్రబంధం లేదు, 4000 దివ్య ప్రబంధం లేకపోతే శ్రీమన్నారాయణ పరతత్వం కూడా లేదు. అంచేత ఆచార్య పురుషుడు వీర శటమర్షణ గోత్రోద్భవులు వారి పరంపర ఈనాటికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క ఆలయాలలో ఎంతో వైభవంగా కొనసాగుతూ ఉన్నది. ఆచార్యులు ఏ ప్రకారంగా మనల్ని అనుగ్రహిస్తున్నారు అంటే ప్రతిరోజు కూడా తిరుమలలో విశేషంగా ఆ తెల్లవారి సుప్రభాతమైన తరువాత తోమాల సేవ, తరువాత శాత్తుమర, అదే ప్రకారంగా సాయంకాలం జరిగేటువంటి తోమాల సేవ. 4000 దివ్య ప్రబంధాల్లో కొన్ని ప్రబంధాలని అక్కడ విశేషంగా పెదజీయర్ స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో అధ్యాపకులందరూ కూడా స్వామివారికి విన్నవిస్తూ ఉంటారు. అర్చకోత్తములు ఆ సమయంలో ఆరాధనలు చేస్తూ ఉంటారు. అందువల్ల ఈనాడు శ్రీమన్నాథముని యొక్క తిరునక్షత్ర మహోత్సవం తిరుపతిలో నాథముని వీధి అని ఒకటి ఉన్నది, అచ్చట వైభవంగా జరుగుతుంది కనుక ఆ ఆచార్యుని యొక్క దివ్యమైనటువంటి ఆ పాదార విందాల్ని ఆశ్రయించి తద్వారా దేవదేవుడైనటువంటి శ్రీనివాసుని యొక్క దివ్య చరణ పంకజాల్ని ఆశ్రయించి మనం అందరం కూడా తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. 16 పన్నెలతో బంగారు పతిమా చెదరని వేదములా చెగురుబోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి. లౌకికానాం హి సాధూనాం అర్థం వాగనువర్తతే ఋషీణాం పునరాద్యానాం వాచమర్థో అనుధావతి. ఇది మహత్తరమైనటువంటి ఒక గొప్ప సూక్తి. అంటే మనము సాధన చేసి శబ్ద సాధన చేసి శాస్త్రాధ్యయనం చేసి సాధుశీలం అలవర్చుకొని ఎంత మనం సాధన చేసినా అర్థం వాగనువర్తతే, అర్థాన్ని భావించి మన వాక్కును మనం ప్రసరింపజేయాలి. మంచి అర్థంతో మన వాక్కును ప్రసరింపజేసే ప్రయత్నం చేయాలి. లౌకికానాం హి సాధూనాం, ఈ లోకంలో ఉన్నటువంటి సాధువర్తనులు ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళు చేసే సాధన ఇది అవును. కానీ ఈ సాధన పరమసాధనమై మహత్తర సాధనమై తపస్సుగా పరిణమించిందనుకోండి,
ఋషీణాం పునరాద్యానాం. అటువంటి మహర్షులు, ఋషులు, బ్రహ్మర్షులు ఎవరైతే ఉన్నారో వాచమర్థోను ధావతి, వారి వాక్కును అర్థమే అనుసరిస్తుంది. అంటే వాళ్ళు ఏం చెప్తే జరుగుతుందని అర్థం. అది దాన్ని మహానుభావులు చెప్తూ ఉంటారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని గురించి. వారు ఏం చెప్పినా వారి నోటితో జరుగుతుందని, భూత భవిష్యత్ వర్తమానాలు వారు చెప్పగలరని చెప్తూ ఉంటారు. అలా ఎందరో మహానుభావులు ఉన్నారు, అటువంటి తపస్సంపన్నులు. ఋషీణాం పునరాద్యానాం. మనము ఐతిహ్యాలు కూడా ఎన్నో చదివాం కదా, చదువుంటాము. జంభాసురుడు అనే ఒక రాక్షసుడిని సంహరించాడు దేవేంద్రుడు. దేవేంద్రుడు తనకు రాక్షసుల బాధ కలిగినప్పుడంతా కూడా విష్ణుదేవుని ఆశ్రయించి విష్ణుదేవుడు ఆ రాక్షసులను శిక్షిస్తూ ఉంటాడు. కానీ ఒక్కొక్కసారి ఆయనే రాక్షసులను చంపేస్తుంటాడు దేవేంద్రుడు. అలా జంభాసురుని సంహరించడం వల్ల ఆయనలో పెద్ద గర్వం వచ్చేసిందండి, అహంకారం. ఎటువంటి రాక్షసుడైనా నా ఇంకా లెక్కలేదు, నేనే రాక్షసులను చంపేయగలను అని ఆ జంభాసుర సంహారం చేత కలిగినటువంటి ఆనందాతిరేకం చేత స్వర్గంలో అమరావతి పట్టణంలో ఐరావతం అనే పెద్ద ఏనుగు, తన వాహనం ఏనుగుపై ఎక్కి అంబారీ కట్టి ఊరేగుతున్నాడు. ఆయన విజయోత్సవం చేసుకుంటున్నాడు. ఆ సమయంలో దుర్వాస మహర్షి వచ్చాడు అక్కడికి. అంతకుముందు ఆయన ప్రమ్లోచ అనే ఒక దేవకాంత ఇంటికి భిక్షకు వెళ్ళాడు. ఆ ప్రమ్లోచ అనే దేవకాంత సువర్ణ కమలాన్ని బహూకరించింది. పత్రం పుష్పం ఫలంతో ఏమన్నారు కదా, పెద్దలు పండితులు మహానుభావులు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో మనం బహుమానం ఇవ్వాలి. అలా ఒక సువర్ణ బంగారు పద్మాన్ని ఆమె బహూకరించింది. అది చేతిలో పట్టుకున్నాడు ఆ దుర్వాసుడు. వీధిలోకి వచ్చాడు. వస్తే పెద్ద ఏనుగు పైనే వస్తున్నాడు దేవేంద్రుడు ఊరేగుతూ విజయోత్సవం చేసుకుంటూ. ఏమిటి ఈ విజయోత్సవం అన్నాడు. చెప్పారు అక్కడ దేవతలంతా కూడా, స్వామి దేవేంద్రుల వారు జంభాసుడిని సంహారం చేశారు, ఆ విజయోత్సవం చేసుకుంటున్నారని. దుర్వాసుడు ఎంతో ఆనందించాడు. లోకకంటకుడైనటువంటి ఒక రాక్షసుడిని శిక్షించాడు కదా, లోకానికి మంచిదే కదా అని అందరూ అభినందిస్తున్నారు ఆ దేవేంద్రుడిని. మనం కూడా పోయి అభినందిద్దామని దగ్గరికి వెళ్ళి తనకు ఆ దేవకాంత బహూకరించిన బంగారు పద్మాన్ని ఆ దేవేంద్రుని చేతిలో పెట్టి ఆశీర్వదించాడు. దేవేంద్రుడు ముల్లోకాలకు అధిపతి కదా, ఇప్పుడు ఎంతో ఆనందాతిరేకంలో ఉన్నాడు. ఆయన గమనించలేదు ఆ వచ్చినవాడు మహానుభావుడని, దుర్వాస మహర్షి అని. ఆయనకు పెద్ద బహుమానంగా అనిపించలేదు అది. ఆకాశగంగలో వికసించిన బంగారు పద్మాన్ని, ఇది ఈ స్వర్గంలో వికసించిన బంగారు పద్మమే, ఇది మా పట్టణంలో వికసించిన పద్మాన్ని నాకు బహూకరిస్తాడు ఎవరో పెద్ద ఆయన అని ఆయన పట్టించుకోకుండా ఆ ఏనుగు కుంభస్థలం పైన దాన్ని విసిరేశాడు. ఏనుగులకు పద్మస్పర్శ బాగా తెలుస్తుందండి. వసుంధరాభరణ శౌండంబైన తొండంబునెత్తి, తన పెద్ద తొండాన్ని పైకి ఎత్తి ఆ పద్మాన్ని స్వీకరించింది ఏనుగు. చిందరవందరగా చింపేసింది. తానిచ్చిన బహుమానం తన ముందే అంత అవమానం పాలవుతూ ఉంటే ముందే ముక్కువపి ఆ దుర్వాసుడు, ఆయన కోపం వచ్చేసింది, విపరీతమైన కోపం వచ్చింది. ఓరి మదాంధ అహల్యాజార త్రిలోకాసి రాజ్యజాతమగు అహంకారం ఇది, మమ్మున్ చిరిగి అయి కొనక ఇట్లు చేయుట ఎల్లని అనే కోపం వచ్చేసింది ఆయనకి. వెంటనే శపించేశాడు. ఈ ఐశ్వర్య మదోన్మత్తుడవై నువ్వు ప్రవర్తిస్తున్నావు కాబట్టి అమృత కలశం చేత గాని, చింతామణి చేత గాని, నందనవనం చేత గాని, దేవకాంతల చేత గాని ఇంత సంపద నీకుంది ఈ స్వర్గంలో, కాబట్టి నువ్వు అహంకరించి హుంకరించి నన్నే తిరస్కరిస్తావా, కాబట్టి అమృత కుంభంబు పడుగాక అబ్ధియందు మొత్తం శపించేశాడు. నీ సంపదంతా పోయి సముద్రంలో పడిపోతుందని. ఐరావతంతో కూడా సముద్రంలో ఆయన బయటపడ్డాడు. అయ్యో, అప్పుడు తెలుసుకున్నాడు ఎవరో మహానుభావుడని. ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు మళ్ళీ భగవంతుని ఆశ్రయించి ఆ క్షీరసాగరాన్ని చిలికి ఆ సంపదలని తెచ్చుకున్నాడు. అంటే ఋషీణాం పునరాద్యానాం వాచమర్థోరుధావతి అనడానికి ఉదాహరణలు ఇవన్నీ కూడా. లోకంలో ఇప్పుడు కూడా ఎక్కడో ఉంటారు మహానుభావులు, ఏ పుట్లో ఏ పావుందో మనకు తెలియదు. కాబట్టి అటువంటి వాళ్ళని అవమానపరిచినా కష్టపెట్టినా వాళ్ళు సుఖపడే అవకాశం లేదు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త,
పాత్రత అపాత్రత గుర్తించి ఇప్పుడు కూడా లోకాన్ని పరిపాలించే వాళ్ళు ఎందరో ఉన్నారు, అధికారులు ఉన్నారు. ఈ విధంగా అహంకరించి హుంకరించారంటే దేవేంద్రుని బట్టిన గతే పడుతుంది వాళ్ళకి అని ఈ ఐతిహ్యం నిరూపిస్తూ ఉంది. అందుకే ఇటువంటి సూక్తులు పెద్దలు మనకు ప్రబోధించారు అని మనం గ్రహించాలి.